హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కావ్య నూకిల ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది శంకు పువ్వు. దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఫ్లవర్ అని అంటారంట. బట్ ఎంత బాగుంటుందంటే ఈ కలర్ నావీ బ్లూ కలర్ అండ్ లావెండర్ అన్నీ మిక్స్ అయినట్టుగా ఉంటుంది. ఈ కలర్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కానీ చూసేయండి. దీని చెట్టు నేను ఈ వీడియోలో పెట్టాను, మిడిల్లో వచ్చేస్తుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది ఒక నిమ్మ జాతిలో ఒక చెట్టు అండి. దీని సైజ్ ఎంత ఉందంటే లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, కానీ ఒక పుచ్చకాయ సైజ్ అంతా ఉంటుందండి. నేను చూశాను, మీకు ఈ వీడియోలో చూపిద్దామని అనుకునేసరికి అక్కడ అంటే వర్షానికి అండ్ అక్కడున్న కోతులకి ఆ ఫ్రూట్స్ అన్నీ లేవు, ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఇది స్మెల్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మన లెమన్ లీవ్స్ ఎలా అయితే స్మెల్ వస్తాయో అలానే వస్తాయి. చాలా బాగుంటుంది చెట్టు. నిజంగా సైజ్ మాత్రం పుచ్చకాయ అంత సైజ్ వచ్చేస్తుంది, పుల్లగా ఉంటుందంట. బట్ మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేద్దాం అనుకునేసరికి కాయలు లేకుండా అయిపోయాయి. ఇక్కడ మీరు చూస్తుంది ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. బట్ ఈ ఫ్లవర్స్ మాత్రం మా టీచర్స్ అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళు తెంపుకొని అప్పుడప్పుడు పెట్టుకుంటారు. ఇది మా స్కూల్లో ఉన్న గార్డెన్ అండి. ఎంత బాగా చూసుకుంటారంటే చాలా బాగా చూసుకుంటారు. మా మేడం వాళ్ళకి, మా ప్రిన్సిపల్ మేడంకి ఫ్లవర్స్ చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. సో ఆ మేడం వల్లనే ఈ ఫ్లవర్స్, ఇక్కడ మీరు చూడబోయే ఫ్లవర్స్ అన్నీ ఆ మేడం ఒక్కొక్క క్లాస్ పిల్లలతోటి పూల మొక్కలు నాటిస్తారు అని అంటారుగా, హరితహారం లెక్క. సో అలా నాటించారు. సో ఈ చెట్టు నేను లిటరల్లీ ఈ స్కూల్కి వచ్చి మినిమం ఒక 7 months అవుతుంది. August 19th ఐ థింక్ వచ్చాను. బట్ అప్పటి నుండి చూస్తున్నా ఈ చెట్టు. నేను చాలాసార్లు గూగుల్లో సెర్చ్ చేశాను, కానీ అది నాకు పనసపండు చెట్టు అని చూపిస్తుంది, కానీ ఇంతవరకు ఒక కాయ కానీ చూడలేదు. సో చూద్దాం, ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటే మీకు ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది, కానీ వైట్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా గుత్తులుగా చాలా బాగుంటాయి ఇవి. స్మెల్ కానీ చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ అక్కడైతే ఎలాంటి మొగ్గలు లాంటివి లేవు, బట్ అవి అక్కడి నుంచే మనకి ఆ చిన్న గుత్తి నుండి మనకు ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. బట్ ఈ నేమ్ కానీ తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. వీలైతే నేను తెలుసుకొని మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ట్రీ మాత్రం, ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది. లైట్ కలర్ అండ్ గ్రీనిష్ కలర్లో చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి వచ్చే ఫ్లవర్స్ కానీ అంటే నేను స్టార్టింగ్ నుండి చూస్తున్నాను, ఈ ట్రీకి అయితే ఫ్లవర్స్ వచ్చాయో లేదో నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇది కానీ మా గార్డెన్లో ఒక ప్లాంట్ అండి. ఈ స్కూల్లో నేను చాలా డిఫరెంట్ ప్లాంట్స్ని చూశాను, అందులో ఇది కానీ ఒకటి. దీని నేమ్ కానీ నిజంగా నాకు తెలీదు. ఇక్కడ చాలా నేమ్స్ నాకు తెలియదండి. దీని తర్వాత నెక్స్ట్ కనిపించే ఈ ప్లాంటేనండి. ఈ ప్లాంట్ మా చిన్నతనంలో అక్కడక్కడ కనిపించేటివి, ఎవరన్నా ఇంట్లో పెట్టుకున్నప్పుడు వీటి యొక్క లీవ్స్ అవి కొంచెం కాడల్లాగా ఉన్నాయి తెంపి మేము బుక్లలో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, నెమరికలుగా తయారవుతాయని చిన్నప్పుడు ఒక స్టోరీ లాగా ఉండేది. అసలు అవన్నీ తలుచుకుంటే మస్తు నవ్వు వచ్చేది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇక్కడ మందార పువ్వు. ఎంత బాగున్నాయంటే అది ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి ఆ చెట్టుది. బట్ చాలా బాగున్నాయి. చిన్న చెట్టు అయినా కానీ డైలీ ఒక 4-5 ఫ్లవర్స్ మాత్రం కంపల్సరీ పూస్తాయి. మా మేడం వీటిని ఎక్కువగా తెంపనివ్వదు, ఎందుకంటే గార్డెన్ అన్నప్పుడు చెట్టుకి ఆ ఫ్లవర్స్ ఉంటేనే దాని అందం అనేది బాగుంటుందనేసి ఫ్లవర్స్ కానీ ఎవరు ఎక్కువగా తెంపడానికి కానీ ఇంట్రెస్ట్గా ఉండరు. అండ్ మీకు ఇక్కడ కనిపించేది ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, శంకు పువ్వు అంటే బటర్ఫ్లై ఫ్లవర్ అని అంటారు కదా. సో ఆ చెట్టు. సో ఇది మీకు ఆల్రెడీ మీరు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసుంటారు. దీన్ని మనము టీ లాగా కానీ చేసుకొని తాగొచ్చు అని అంటారు. చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. నేను ఇది చాలాసార్లు చూసాను యూట్యూబ్లో. సో సడన్గా మొన్న మా గార్డెన్లో విజిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇది నాకు కనిపించింది. సో పిల్లలు కానీ చూపించారు. ఫస్ట్ పిల్లలు ఒకటి ఫ్లవర్స్ తీసుకొచ్చి చూపించారు. అరే ఇది మన గార్డెన్లో ఉందా అనేసి నేను
దీన్ని నేను వీడియో తీశాను. బట్ ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉంటాయి. సో నేను ఎప్పుడు ఎక్కువగా దీన్ని ఎలా ఎక్కువగా మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో చూసాను ఈ ఫ్లవర్స్ కొన్ని తీసుకొచ్చి బతుకమ్మ చేసే టైంలో మాత్రం టాప్ లేయర్గా ఈ ఫ్లవర్స్ మాత్రమే పెట్టేది, ఎందుకంటే బతుకమ్మ చాలా అందంగా కనిపిస్తుందని. సో కానీ తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడక్కడ వీడియోస్ చూసినప్పుడు ఇవి శంకు పువ్వు అంటారు, వీటిని టీ చేసుకొని తాగడం వల్ల కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయని తెలిసింది. ఇక్కడ మీరు చూసేటి అన్ని రోజ్ ప్లాంట్స్, క్రీమ్ కలర్ ఉన్నాయి, ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ నార్మల్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి హైబ్రిడ్. ఈ కలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ చాలా చాలా రోజ్ ప్లాంట్స్ అనేటివి ఉన్నాయి, అంటే డిఫరెంట్ కలర్స్లలో చాలా డిఫరెంట్గా హైబ్రిడ్ ఉన్నాయి. నార్మల్ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈ రోజ్ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో, ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇది ఒక నైన్త్ క్లాస్ వాళ్ళది కావచ్చు. ఈ ఫ్లవర్ ఒక్కొక్క క్లాస్ పిల్లలు అనేది ఒక్కొక్క సెక్షన్ అనేది ఒక్కొక్క ప్లాన్ చేశారు. సో ప్లాంటింగ్ అనేది జరిగింది. సో అలా వాళ్ళు ఊరికే పిల్లలు వచ్చి మా చెట్టు ఇంత అయింది, మా చెట్టు ఇంత అయింది, మా ప్లాంట్ ఇంత పెరిగింది అనేసి ఊరికే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసేది మాత్రం ఈ ప్లాంట్ నేమ్ తెలియదు కానీ అది మనకు విరజాజులలో సన్నజాజులలో కడుతూ ఉంటారు. అండ్ చామంతి మొక్కలుగా నాటారు మా పిల్లలు. అండ్ ఇక్కడ మీరు కనిపించేది దానిమ్మ చెట్టు, ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ ఇప్పుడే ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న కాయలు అనేటివి వస్తున్నాయి, చూడండి ఎంత బాగున్నాయో. సో ఇంకా కొన్ని రోజులైతే వాటివి అని కాయలు అవుతూ ఉంటాయి. సో ఇదండి మా స్కూల్లో ఉన్న గార్డెన్. మీకు నచ్చితే లైక్ చేయండి.